ఈరోజు మనము గుంటూరు జిల్లాలోని పొజిషన్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేనైతే వీడియో చేయబోతున్నాను. ఈ కాలేజ్ పేరు వచ్చేసి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2007లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. చూడండి ఈ బ్యూటిఫుల్ క్యాంపస్ ఎంత బాగుందో. క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, దగ్గర స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఘనంగా ఉంది, మంచిగా చేశారు అన్నమాట. పెదకాకానిలో ఉంటుంది, ఇది నంబూరు దగ్గర పెదకాకానిలో ఉంటుంది. ఒకసారి ఇన్స్టిట్యూషన్ యొక్క ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయిందని మీరు చూసినప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2007లో ఎస్టాబ్లిష్ అయిందండి. కేవలం 240 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయినటువంటి సంస్థ వాసిరెడ్డి విద్యాసాగర్ అనే ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు. సో గుంటూరుకి విజయవాడకి క్యాపిటల్ రీజియన్లో ఉంటుందన్నమాట. ఇది నంబూరు విలేజ్ అంటే చాలా స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది. ఇప్పుడు అమరావతి రీజియన్లో కూడా వచ్చిందనమాట. జస్ట్ 15 సంవత్సరాలలో ఇప్పుడు ఇంటేక్ వచ్చేసి ఈరోజు క్యాంపస్లో మనం తీసుకున్నప్పుడు 6,000 మంది స్టూడెంట్స్ మొత్తం ఉన్నారండి. 345 మంది టీచింగ్ స్టాఫ్, 225 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ తోటే చాలా ఒక పెద్ద సంస్థగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలోనే ఇది టాప్ 2 పొజిషన్లో ఉందన్నమాట. సో ఇక్కడ లేనటువంటి బ్రాంచ్లు అన్నీ లేదు. ఒకసారి కోర్సెస్ ఏమున్నాయని మనం చూసినప్పుడు ఇంటేక్ ఎట్లుందని మనం చూసినప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు మొత్తం 480 ఇంటేక్ ఉందండి. ఓకే, ఇందులో 384 వచ్చేసి మనకి ఏ కేటగిరీ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చేసి 72, అదేవిధంగా నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చేసి 72. సో మొత్తం ఇట్లా చూసుకున్నప్పుడు మొత్తం సిఎస్సిలో 480 ఇంటేక్ ఉంది వీళ్ళది. సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నప్పుడు మనకి 360 ఇంటేక్ ఉందండి. సిఎస్సి ఉత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నప్పుడు 180 ఇంటేక్ ఉంది. ఏఐడిఎస్ కూడా ఉంది వీళ్ళ దగ్గర సపరేట్గా, 180 ఇంటేక్తో ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 ఇంటేక్తో ఉంది. అదేవిధంగా ఈసీఈ వచ్చేసి 180 ఇంటేక్తో ఉంది. వేరేస్ ట్రిపుల్ వచ్చేసి 180 ఇంటేక్తో ఉంది. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటీ, దిస్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. దీన్ని సిఐసి అని కూడా అంటారు. 120 ఇంటేక్ ఉంది. సో బ్రాంచెస్ కూడా వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా తీసుకున్నారు. సిఎస్సి ఐఓటీ కూడా ఉందన్నమాట. మొత్తం కేవలం ఫస్ట్ ఇయర్ ఇంటేక్ మాత్రమే 2160 ఇంటేక్. అందువల్ల ఇది కాలేజ్ ప్రకారంగా మంచి కాలేజ్ అయినప్పుడు కూడా వీళ్ళ డొనేషన్లు వచ్చేసి ఎక్కువ బాగున్నట్టు 2-3 lakhsలోనే వీళ్ళకి డొనేషన్లో మనకి సీట్ దొరికిపోతుంది. మీరు బీ కేటగిరీలో కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పోయేస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్ విల్ విత్ బీ కేటగిరీ, నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ గవర్నమెంటే నింపుతుంది ఆన్లైన్ కౌన్సిలింగ్ అన్నారు. కాబట్టి మీరు అట్లా కూడా పెట్టుకోవచ్చు.